శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, ఈవేళ మరో విషయం, చాలామంది యువత నన్ను అడిగారు. చాలామంది మాకు ఉద్యోగాలు రావట్లేదని గురువుగారు, ఉద్యోగానికి సంబంధించిన మంత్రం, ఉద్యోగాలకు సంబంధించిన యంత్రాలు కానీ మంత్రాలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి అని. ఉద్యోగానికి సంబంధించిన మంత్రం ఇది వరలో నేను ఓ ఛానల్లో చెప్పాను, చాలామంది విన్నారు. చాలామంది అదే విషయం మళ్ళీ పదే పదే అడగడం వల్ల మళ్ళీ ఆ మంత్రాన్ని మళ్ళీ చెప్తాను నేను. మీరు ఎవరైనా సరే ఉద్యోగం రాని వాళ్ళు ఓ పని చేయండి, రామ్ పట్టాభిషేకం ఫోటో కొనుక్కోండి. రామ్ పట్టాభిషేకం మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, పటాలు దొరుకుతాయి. ఇప్పుడు అన్ని రకాల పటాలు దొరుకుతున్నాయి. ఒక పటం కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని, అది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు భరత మంత్రం. ఇది భరతుడికి సంబంధించిన మంత్రం. ఓం భం భరతాయ నమః. ఈ మంత్రం ఉద్యోగానికి అధిపతిగా చెప్పబడి ఉంది. ఆయన ఉద్యోగాలు వేయించగలిగే శక్తి ఉంది. ఆ మంత్రం ఎంతోమంది సాధన చేసిన నా దగ్గరికి వచ్చిన కుర్రాళ్ళు ఎంతోమంది మంచి లబ్ధి పొందారు, మంచి చక్కటి జీవితం పొందారు, మంచి మంచి ఉద్యోగాలు పొందారు, మంచి స్థితి పొందారు. అంచేత మీకు నేను చెప్పేది ఏంటంటే, రామ్ పట్టాభిషేకం పటం కొనుక్కుని మీరు వంకాయ కూర పోపు కూరలాడు చేసి, అన్నము పప్పు కూర కొంచెం నెయ్యి నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యం పెట్టిన తర్వాత మీరు తీసుకెళ్ళి అది మీరే తినాలి. అది తింటూ ఉండండి. ఆ మంత్రం మీరు రోజు చేసినా పర్వాలేదు, లేదా వారానికి ఒకసారి పెట్టుకోండి, వారం వారం పెట్టుకోండి. వారం వారం పెట్టుకుని ఓం భం భరతాయ నమః, ఓం భం భరతాయ నమః, ఓం భం భరతాయ నమః, ఓం భం భరతాయ నమః అనే మంత్రం చదువుతూ భరతుడికి పువ్వులు అక్షతలు హారతి ధూపం దీపం నైవేద్యం ఇచ్చి మీరు చేసి, ఆవేళ ఆయనకి వంకాయ కూర తాళింపు కూర, మసాలా కూరలు పెట్టకూడదు, ఆయనకి తాళింపు కూర పెట్టి ఏదో నిమ్మకాయ రసం పిండి, మన తెలుగు వాళ్ళు ఎలాగైతే వండుకుంటారో అలాగ తాళింపు కూర వంకాయ కూర వండి ఆయనకి అన్నము పప్పు కూర కొంచెం నెయ్యి వేసి నైవేద్యం పెట్టి, ఆ పూజ అంతా అయిన తర్వాత ప్రసాదం మీరు తీసుకు తినండి. ఇలా 8 వారాలు 9 వారాలు 11 వారాలు 15 వారాలు పెట్టుకున్నట్టయితే అద్భుతంగా మీకు ఆ మంత్రం ఫలింపుకి వచ్చి దగ్గరలోనే ఉద్యోగం వస్తుంది. అది చక్కటి విద్య రాయబడి ఉంది. అది చాలామంది పట్టుకెళ్ళారు నా దగ్గర. ఒక ఛానల్లో కూడా పెట్టాను, చాలామంది చూశారు. కాకపోతే కొంతమంది మళ్ళీ కావాలని అడిగారు కాబట్టి దాని తాలూకు వివరాలన్నీ మీకు ఇప్పుడు చెప్పాను. మళ్ళీ ఆ మంత్రం చెప్తాను. ఓం భం భరతాయ నమః, 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 ఓం భం భరతాయ నమః. ఇది మంత్రం. ఇది భరత మంత్రం. ఇది రామలక్ష్మణ శ్రీరామ పట్టాభిషేకంలో భరతుడు కంపల్సరీ ఫోటో ఉంటుంది. అది మీరు కొనుక్కోండి. ఆ పట్టాభిషేకం ఫోటో దగ్గర పెట్టి, ఆ రాముడికి కూడా ఏదో పండో ఫలమో నైవేద్యం పెట్టి, ఈయనకి ఈ వంకాయ కూరతో కూడిన అన్నం అది నైవేద్యం పెట్టినట్టయితే ఆ మంత్రం ఫలించి వాళ్ళకి ఉద్యోగం కంపల్సరీ వస్తుంది. ఈ మంత్రం మీకు కింద పెడతారు. ఆ మంత్రం పూర్తిగా చదవండి, వినండి. దాన్ని ఉపయోగించుకుని మీరు అన్ని విధాల లబ్ధి పొందుతారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ, ఈవేళ చిట్కా వైద్యం చాలామంది మొటిమలు లేదా ముఖం మీద చాలా మంగుమచ్చలు, చాలా విధాలుగా బాధపడుతూ ముఖం నల్లగా ఉందండి, ఈ మొటిమలు పోవటం లేదండి, ఈ మచ్చలు పోవటం లేదు, ఏవో కారణాల వల్ల, రక్తంలో దోషం కావచ్చు, శరీరంలో అనేక రకాల వేడి వల్ల కావచ్చు, లేతే మనం చేసి దుమ్ము ధూళి ఇవి కావచ్చు, వయసులో ఉన్నవాళ్ళు కూడా కావచ్చు. అవన్నీ పోవాలి అంటే మంగుమచ్చలైపోయి చక్కగా చంద్రబింబంలా ముఖం వెలగాలి, చక్కటి సౌందర్యం కావాలి, ఆ సౌందర్యం ఆ పరం కావాలి, అలాంటి వైద్యం చెప్పండి గురువుగారు అని అడిగారు. దానికి సంబంధించిన వైద్యంలో ఒక చక్కటి చిన్న చిట్కా వైద్యం ఏంటంటే, ఒక జాజికాయ తీసుకోండి, దాన్ని మెత్తగా నూరి చూర్ణం చేయండి. ఆ చూర్ణాన్ని కొంచెం పాలల్లో కలిపి రోజు ముఖానికి సాయంత్రం పట్టించి కొన్ని గంటల నుంచి కడిగేయండి. లేదా జాజికాయ మీరు ఓపికగా ఉండి అరగ తీసుకుని దాని గంధం రాసుకుంటానంటే రోజు మీకు ఎక్కడ మచ్చలు ఉన్నాయి మొటిమలు ఉన్నాయి రాస్తుండండి. కొద్ది రోజుల్లో మొటిమలు మచ్చలు పూర్తిగా పోతాయి. పోవడమే కాదు, మచ్చలు కూడా లేకుండా పోతాయి. అలాగే బంగాళదుంపని అరగదీసి రోజు రాస్తున్నట్టయితే చాలా కాలంగా ఉండి వదలని మచ్చలు, చాలా పీడలాగా ఒక నల్లటి మంగులాగా ఏర్పడి మచ్చలు మచ్చ కూడా లేకుండా పోతాయి. ఇది
ఈ మంగు మచ్చలకి సంబంధించిన వైద్యం. ఇంకో వైద్యం ఏంటంటే మామూలు నువ్వులు, కడిగిన నువ్వులు కొద్దిగా తీసుకోండి, 50 గ్రాములు 100 గ్రాములు. పసుపు కొమ్ములు తీసుకోండి, మంచి కొమ్ములు బజార్లో. అవి రాత్రి నీళ్ళలో నానబెట్టండి. నానబెట్టిన తర్వాత కొమ్ములు తీసి ఈ నువ్వులు పసుపు కొమ్ములు కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. మిక్సీలో గ్రైండ్ చేసి చిన్న చిన్న బిడల్లా చేసి ఎండలో ఆరబెట్టండి. ఎండాకాలం కాబట్టి కొన్ని గంటల్లో ఆరిపోతాయి. ఆరిపోయిన దాన్ని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని కొద్దిగా నీళ్ళల్లో కలిపి మీకు ముఖం అంతా పట్టించండి. పట్టించినట్టయితే ఏమవుతుందండి, చాలా అద్భుతాలు జరుగుతాయి. మీరు కనీ విని ఎరిగిన సౌందర్యం మీకు సొంతం. చంద్రబింబంలా ముఖం మారిపోద్దని చెప్పారు. ఇది అద్భుతమైన వైద్యం. ఇది కాలిన మచ్చల మీద కూడా పనిచేస్తుంది. మా అనుభవంలో ఎన్నోసార్లు కాలిన మచ్చల మీద పనిచేస్తాయి. చాలామంది కాలిన మచ్చలు ఉన్నాయండి మాకు పోవట్లేదంటే, ఎక్కడైనా మీరు మేకపాలు సంపాదించండి. మేకలు దొరుకుతాయి. మేకలు దొరికిన వాళ్ళకే చెప్తున్నాను, దొరకని వాళ్ళకి కాదు. ఇది మేకపాలు సంపాదించి మేకపాలు తోడుపెట్టి అందులో వెన్న తీసి ఆ వెన్నని నెయ్యిగా మార్చి ఆ మేక నెయ్యి ఎక్కడైనా ఉండి మచ్చల మీద రాసినట్టయితే ఆ మేక నెయ్యితో మచ్చలు, కాలిన మచ్చలు సంపూర్ణంగా తుడిచిపెట్టుకుపోతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నోసార్లు ఈ వైద్యం మేము చేసాం. అన్ని విధాలా బాగుంది. అన్ని విధాలా అక్కడికి వచ్చిన వైద్యమే మీకు చెప్తున్నాను. ఈ వైద్యాలు మొటిమలకు సంబంధించిన కానీ, లేకపోతే ముఖం మీద మంగు మచ్చలు కానీ, మేము సోపు మచ్చలు కానీ, ఇంకో మచ్చలు కానీ ఇవన్నీ పోతాయి. చాలా దారుణమైన రోగాలు ఉంటాయి కొంతమందికి. అవన్నిటి కూడా తుడిచిపెట్టుకుపోయే మార్గం చెప్పాను. నువ్వులు పసుపు కొమ్ములు, నువ్వులు ఒక 100 గ్రాములు తీసుకోండి, లేకపోతే 50 గ్రాములు తీసుకోండి. పసుపు కొమ్ములు 50 గ్రాములు తీసుకోండి. తెల్లగా కడిగిన నువ్వులే, ముడి నువ్వులు కాదు. నువ్వు పప్పు చేసిందే. ఒక 50 గ్రాముల పసుపు కొమ్ములు రాత్రి నీళ్ళల్లో నానబెట్టి రుబ్బి ఈ పసుపు కొమ్ములు ఈ నువ్వులు పూర్తిగా రుబ్బండి. రుబ్బి చిన్న చిన్న అటికిల్లా చేసి ఆరబెట్టండి, వడియాల్లా చేసి ఆరబెట్టండి. ఆరిపోతాయి. ఆరిపోయిన దాన్ని పొడిని చేసుకుని డబ్బాలో పెట్టుకోండి, సీసాలో. చక్కగా రోజు కొంచెం నీళ్ళతో కలిపి రాయండి. చాలా చక్కగా పేస్ట్లా పట్టుకుంటుంది. మచ్చ ముఖం మీద ఒక చిన్న మచ్చ కూడా లేకుండా మాయమైపోతాయి. అంతటి చక్కటి ఆయుర్వేదంలో గొప్ప చిట్కా వైద్యం ఇది. ఈ వైద్యాన్ని పాటించి అందరూ భోగం, భాగ్యం, ఐశ్వర్యం, మనోవాంఛ సిద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.